హరే కృష్ణ. భక్తులు వైష్ణవులు వామన దేవుని లీల నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ముఖ్యంగా మనకి 10 అంశాలు చెప్తారు మనం నేర్చుకోవడానికి 10 ముఖ్యమైన పాఠాలు. మొదటిది, భగవంతుడు వాసుదేవుడు దేవతల తల్లి అయిన అదితికి గర్భం నుండి ఈ లోకంలో అవతరించాడు. ఆయన శ్రావణ మాసం శుక్లపక్ష ద్వాదశి రోజున మధ్యాహ్న సమయంలో అవతరించాడు. దేవుడు ఈ లోకానికి అనేక రూపాల్లో వస్తుంటాడు. ఒక్కసారి మాత్రమే, ఒక రూపంలో మాత్రమే, లేదా అదే రూపం అనేక సార్లు మాత్రమే కాదు, అనేక సార్లు అనేక రూపాల్లో అవతరిస్తుంటాడు. కానీ ఆయన ఎప్పటికీ ఆయన రూపం వల్ల పరిమితుడు కాడు, సర్వశక్తిమంతుడుగానే ఉంటాడు. 2, మిగిలిన సమస్త దేవతలందరూ కూడా కేవలం ఆయనకు నమస్కరించడానికే ఉద్దేశించబడ్డారు. సో వామనుడు బాలకుడుగా అవతరించినప్పుడు బృహస్పతి ఆయనకు ఉపనయనం కర్మ చేశాడు. సూర్యుడు గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాడు. భూమాత జింక చర్మాన్ని ఇచ్చింది. బ్రహ్మదేవుడు కమండలాన్ని బహుకరించాడు. కుబేరుడు భిక్షపాత్రను ఇచ్చాడు. శివుడి భార్య అయిన పార్వతీదేవి మొదటి భిక్షను ప్రసాదించింది. దేవతలు తమ వద్ద ఉన్న గొప్పదాన్ని దేవదేవుడికి సమర్పించుకున్నారు. మనం కూడా మనకున్న శక్తి, జ్ఞానం, సంపద అన్నీ ఆయనకి సమర్పించాలి. ఎందుకంటే అవన్నీ ఆయన మనకు ఇచ్చాడు, మన జన్మంతో పాటు మనకిచ్చాడు. మనం వాటిని మళ్ళీ ఆయనకి సమర్పించాల్సిన మన బాధ్యత. 3, వామనుడిని దూరం నుంచి చూసి బలి మహారాజు వామనుడి యొక్క కాంతి, తేజస్సు చూసి ఆశ్చర్యపడ్డాడు. ఆయనను ఆహ్వానించి పాదాలు కడిగాడు. తాను భూలోకానికి యజమానిని అనుకొని ఏ దానం కావాలో కోరుకో అని అడిగాడు. వామనుడు తన చిన్నపాటి అడుగులతో కొలిచే 3 అడుగుల భూమిని మాత్రమే కావాలన్నాడు. బలి మహారాజు ఈ చిన్న కోరిక చూసి నవ్వాడు. కానీ త్వరలోనే గ్రహించాడు, దేవుడు తన కోరికలను సులభమైన రూపంలో అడుగుతాడా? అదే విధంగా ఆయన మనల్ని హరే కృష్ణ రామ అనే 3 చిన్న పదాలతో జపించమని మాత్రమే అడుగుతున్నాడు. కానీ అవి మన హృదయాలను పూర్తిగా మార్చివేస్తాయి. 4, వామనుడు బలి చక్రవర్తికి చెప్పాడు, నిజమైన జ్ఞానులు తమ అవసరానికి తగినంత దొరికితే సంతోషంగా ఉంటారు. కానీ మొత్తం భూమిని సొంతం చేసుకున్న అసంతృప్తి మనసుతో నింపుకున్నవాడు ఎప్పటికీ సంతోషించలేడు. ఆధ్యాత్మిక జీవనంలో అసంతృప్తి అనేది ఆంతరంగికంలోని భక్తి అనే అగ్ని మీద నీళ్లు పోసినట్టు అవుతుంది. 5, రాక్షసుల యొక్క గురువు శుక్రాచార్యుడు వామనుడు ఎవరో గ్రహించాడు. ఆ బాలుడు విష్ణు అని తెలిసి ఆ బాలునికి ఈ దానాన్ని నిరాకరించమని చెప్పాడు. అందువల్ల శుక్రాచార్యుడు వేదాల్లో పాండిత్యం కలిగిన వాడైన నాస్తికుడుగా భావించగలడు. శిష్యుని ముక్తి మార్గంలో అడ్డుగా నిలిచి అలాంటి గురువును త్యజించబడగలడు. 6, బలి మహారాజ్ తన గురువుతో చెప్పాడు, అబద్ధం చెప్పడం లేదా ఇచ్చిన మాటను తప్పటం అత్యంత పాపం. భూమాత ఒకసారి ఇలా చెప్పింది, నేను ఏ భారాన్నైనా మోయగలను, కానీ అబద్ధం చెప్పే వాడిని మాత్రం మోయలేను. కాబట్టి ధర్మపరుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పకూడదు. 7, యోగ్యుడైన శీలుడైన మహాత్మునికి దానం చేసే అవకాశం చాలా అరుదుగా లభిస్తుంది. దానిని ఎప్పుడూ నష్టంగా భావించకూడదు. అది దాతకు మంగళకరమైన క్షణంగా భావించాలి. మనం ఇచ్చింది ఎప్పటికీ ఏది కోల్పోము. దానివల్ల దేవుడు సృష్టి మనకి మరింతగా తిరిగి ప్రసాదిస్తాయి. 8, శుక్రుడు తన శిష్యుడినే శపించాడు. ఓ అధికారిక హోదా కలిగిన గురువు మరియు భక్తుడి మధ్య అసలైన సంబంధం ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. 9, వామనుడు బలి ఇచ్చిన వాగ్దానానికి ప్రతిగా తన రూపాన్ని విస్తరించాడు. దేవుడు చిన్నపిల్లవాడిగా కనిపించిన ఆయనే పురాణాల్లో అతి పురాతనుడు, పెద్దవాళ్లలో అతి పెద్దవాడు, అనంతమైన శక్తి విస్తారమైన సమస్తానికి యజమాని కూడా అయిన ఆయనే. 10, వామనుడు 2 అడుగులు వేసి సమస్త బ్రహ్మాండాన్ని ఆక్రమించాడు. 3వ అడుగును ఎక్కడ వేయమని అడిగినప్పుడు బలికి అర్థమైంది, తన దగ్గర మిగిలింది ఒక్కటి, అతని శరీరం మాత్రమే అని. తాను తన శరీరాన్ని సమర్పించాడు, ఆత్మ సమర్పణ చేశాడు. సో మనము కూడా అలానే మన సొంతం అనుకున్నవన్నీ కూడా, మన సంపద, జీవితం అన్నీ చివరికి మనవి కావు. మరణం వచ్చి అవన్నీ తీసుకొని వెళ్ళిపోతాయి. కాబట్టి ఇప్పుడు అవన్నీ దేవుడికి సమర్పించడం శ్రేయస్కరం. మరి ఫలితం ఏమిటి అంటే, బలి మహారాజ్కి అన్ని స్వామి ఎలాగైతే తిరిగి ఇచ్చాడో అలాగే మనల్ని మనం చేసే సేవలన్నిటి మనకి తిరిగి వెనక్కి ఇచ్చి మనల్ని ఆయనకి దగ్గరికి తీసుకెళ్ళడానికి ఒక గొప్ప అవకాశాన్ని మనకి ప్రసాదిస్తాడు. ఇది వామనుడి లీల నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన కొన్ని పాఠాలు. హరే కృష్ణ.